వాళ్ళు నెరవేర్చలేదు అనేది ప్రతిసారి అసెంబ్లీ సెషన్లో కానివ్వండి, బయట కానివ్వండి, బీజేపీ నాయకులు ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా మార్పులు జరుగుతాయనుకుంటున్నారు? కేసీఆర్ చాలా చెప్తారు. ఒకప్పుడు నమ్మకం ఉండే, ఉద్యమ కాలంలో బాగా నమ్మకం ఉండే, అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా కొంత నమ్మకం ఉండే. రాను రాను సన్నగిలుతుపోయింది. 2018 కూడా అంత గెలిచేది కాదు. వీళ్ళు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంతో ఇంకా తెలంగాణ సినిమా బలంగా ఉండడంతో ఇక దాని విధంగా ఆయన మీడియాలో బాగా మేనేజ్ చేసేందుకు కమ్ముకుంటున్న కమ్మదనం ఇలాంటి బాగా మీడియాలో కవర్ చేయడంతో మళ్ళీ ఆంధ్రుల చేతికి తెలంగాణ పోతున్న భయం కొద్దీ అప్పుడు వేశారు. కేసీఆర్ పాలన బాగుందని కాదు. తర్వాత ఆయన ఇప్పుడు పార్టీ పేరు ఏం పేరండి? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? భారత రాష్ట్ర సమితి, జాతీయ పార్టీ అని పెట్టుకుంటాం. లోక్సభలో ఎన్ని స్థానాలు వచ్చినాయి? వేరే రాష్ట్రాలలో వచ్చినాయి కాదు, ఉన్న రాష్ట్రంలో సున్నా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తే ఆ ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాం ఏమో చేస్తామన్నాడు కదండి, సృష్టించిండా? ఆయన వాష్ అవుట్ అయిపోయాడు లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి కేసీఆర్ చెప్తే అదేదో అయిపోతుందనే రోజులు లేవు. కాకపోతే ఇప్పుడు ఇంకొకటి విషయం, ప్రతిపక్ష నాయకుని హోదా తీసుకున్నాడు. మరి అసెంబ్లీకి వచ్చి బాధ్యతగా ప్రతిపక్ష నాయకుని పాత్ర చేయాలి కదా, చేస్తుండా? ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించారా? ఈయన ఎప్పుడో ఓసారి పున్నమాస కాదు, 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో వచ్చిండు. ఇప్పుడు మేము ఇంతకుముందు గతంలో 11, 12 కలిసి 14, 15 గెలుస్తున్నాం, అది ఇది అంతకన్నా డబ్బులు వస్తారు జనాలు ఇప్పుడు అని ఏం మాటలు మాట్లాడిండు. ఆఖరికి వచ్చింది గుండు సున్నా, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ ద్వారా గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రైతు బంధు అయితే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వానాకాలం పంటకు ఎగ్గొట్టిరు, మొత్తం టోటల్గా ఎగ్గొట్టిరు. ఇవి యాసంగికే రైతు భరోసా 15,000 పోయి 16,000 అని, అందులో 12,000 అని, అందులో సగం 6,000 ఇస్తున్నారు. 1 ఎకరం 2 3 ఎకరాల దాకా వచ్చినట్టుంది. అది ఇప్పుడు ఏంటంటే అది పుట్టకొచ్చిన విషయాలు కానీ అది నెమ్మదిగా దాన్ని మారుస్తాం. ఏది రాళ్లకు వేరే మన అంటే డెవలప్ రియల్ ఎస్టేట్కి వాడిన భూములు, తర్వాత 100ల కొద్ది ఎకరాలకు ఇస్తారు. మల్లారెడ్డి తీసుకుంటూ కేసీఆర్ తీసుకున్న 100 ఎకరాలకు అవన్నీ తీసిస్తాడు, ఏం చేయలే. మళ్ళా మరి ఆ కమిటీ ఏం ఎక్సర్సైజ్ చేసింది? 5 ఎకరాలకు లిమిట్ పెడుతురా, 10 ఎకరాల లిమిట్ పెడుతురా, ఏ విధంగా చేస్తున్నారు? ఏమీ లేదు. లోక్సభ ఎన్నికల టైంలో మాత్రం ఇచ్చారు. అప్పుడు ఏప్రిల్ నుంచి మన ఫిబ్రవరి దాకా లేదు. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు లేదు. ఈ ఫిబ్రవరిలో కూడా పూర్తిగా అవుతుందో లేదో తెలియదు. ఒక కారుకు అయితే మొత్తం ఎగ్గొట్టారు. తర్వాత పాపం ఆసరా పెన్షన్ 4,000 ఒక్క నెల ఆగమ్మా మేము 4,000 ఇస్తామన్నారు. ఇస్తురా 4,000? లేదు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం. ఇది సోనియా గాంధీ హామీ అంటే ఐరన్ లెగ్ కదా, శిలాశాస్త్రం ఏదో అన్నారు. శిలాశాస్త్రం అన్నారు, ఐరన్ లెగ్ అన్నారు. 100 రోజులు ఎక్కడిది? 400 రోజులు అయినాయి. 400 రోజులు అయితే 6 గ్యారంటీలు పొందబెట్టారు. 1-2 ఆడాడ ఇచ్చినామని చెప్పుకోవడం. ఏది విద్యార్థులకు ఏమైనా ఇచ్చిరా? విద్యార్థులకు? మహిళలకు నెలకు 2,500 ఇస్తురా? మళ్ళీ అక్కడ పోయి ఢిల్లీలో ప్రచారం చేసుకుర్రు మా తెలంగాణలో అమలు చేస్తున్నామని. ఇప్పుడు నిన్ననే ఒకటి సర్వే వచ్చింది. ఇప్పుడే కనుక ఎలక్షన్లు అయితే దేశంలో ఏంటంటే కాంగ్రెస్ సీట్లు బాగా తగ్గుతుంది భారీగా. 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇండియా టుడే సీ ఓటర్స్, ఇండియా టుడే బీజేపీ అనుకూలం కాదు, ఇండియా టుడే బీజేపీది కాదు. కాబట్టి అది బీజేపీ వ్యతిరేకం. ఇంకా వేరే ఛానల్లోనే ఉన్నది. కాబట్టి వాళ్ళు చేసింది చెప్తున్నారు. కేవలం 3 రాష్ట్రాలు 28, 17, 45, 40, 50 లోక్సభ స్థానాలు కూడా లేవు. 543లో 10% ఏరియాలో కూడా వీళ్ళు అధికారం లేరు. వీళ్ళ ముఖ్యమంత్రి మా ఎంత 15 రాష్ట్రాల మొత్తం 19 ఇది కలిపి కానీ ఉన్నాం. సో ఆ ఉన్న 10% 44 స్థానాలు ప్రతి రాష్ట్రంలో వ్యతిరేకత. హిమాచల్ ప్రదేశ్లో మోడీ ప్రభుత్వం టాయిలెట్స్ దేశవ్యాప్తంగా 10-12 కోట్ల టాయిలెట్ కట్టిస్తే దానికి ట్యాక్స్ వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కట్టించింది మోడీ ప్రభుత్వము, పన్ను వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇటువంటి కర్ణాటకలో విద్యుత్ బిల్లు పెంచారు, అన్నీ పెంచుతున్నారు. ఇక్కడ కూడా చిన్నగా బీర్లది పెంచారు మొన్న, ఇక స్టార్టింగ్ అది. ఇక అన్నీ అవుతాయి. లోక్సభ ఏంటంటే మన ఇది లోకల్ బాడీ ఎలక్షన్ ఆగుదాం అనుకుర్రు. కానీ అక్కడ లోకల్ బాడీ చూస్తే ఏంటంటే అక్కడ గ్రామాల్లో రైతుల వ్యతిరేకత ఉంది, బీసీ కులగణన మరీ ఘోరంగా తయారైంది. అందులో ఏంటంటే బీసీలకు మేలు చేద్దామని కాదు, లోకల్ బాడీస్లో ఇది చేసేది బీసీల స్థానంలో ముస్లింలకు అవకాశం కల్పించడం కోసం ముస్లింలను బీసీలో కలిపి. మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ ఏ సీట్ ఇది, బీసీ ఉండదు. బీసీ జనరల్, బీసీ మహిళ. ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్స్ కార్పొరేషన్ ఒక 5,000 సీట్లు ఉన్నాయనుకోండి. 5,000 సీట్లో వీళ్ళ లెక్క ప్రకారం సరే 2,500, 2,200 బీసీ రిజర్వేషన్ అనుకోండి. ఆ 2,200 బీసీ ప్లేస్లో ముస్లింలు పోటీ చేయొచ్చు.
బీసీ కమిషన్ ఆ 12-10% ముస్లిమ్స్ బీసీ ప్లేస్లో పోటీ చేయొచ్చు. ఎక్కడ ముస్లిం పోటీ చేసినా ముస్లిం ఓట్లు మొత్తం ముస్లింకే పడతాయి. ఇది ఇక్కడనే కాదు, లండన్లో కూడా, లండన్ మేయర్ కూడా ముస్లిమే, ఎందుకంటే 15% ముస్లిమ్స్ ఉండి లండన్ మేయర్ కూడా ముస్లిమే. సో ముస్లింలను మేలు చేయడం కోసం బీసీ భజన అందుకుంటారు. ఈ కులగన్న రాహుల్ గాంధీ కూడా చాలా చెప్పింది కదా, పార్లమెంట్లో మా మినిస్టర్ ఒక ఆయన అడిగాడు, రాహుల్ గాంధీ గారు మీ కులం ఏందని. పెద్ద అల్లుళ్ళు చేశారు. చెప్పడానికి ఏముంది, ఆయన కులం ఏంది, ఆయన మతం ఏంది, కులగన్న ఆ నాయకుని కులం చెప్పడం సాధ్యం కాదు. వీళ్ళు ఎట్లా చెప్తారా రాహుల్ గాంధీ కులమని? ఈ మతం అని చెప్పగలరా? ఈ మతం అని చెప్పగలరా? రాహుల్ గాంధీ తాత ఏ మతం? తాత పరంగా వస్తా, తల్లి పరంగా వస్తా? సో ఇది దేశంలో కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయాల పరిస్థితుల్లో వీళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు వరుసగా, గతంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వానమైన పర్ఫార్మెన్స్ లేదు. ఓన్లీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో డబల్ డిజిట్కే పరిమితమైన పార్టీ 3 సాయిటేకే ఇప్పుడు కులగన్న ఎంచుకోరు. వీళ్ళు 5.5 దశాబ్దాలు దేశాన్ని పాలించారు. మోడీ గారు ఏం చేసిండనా? రాహుల్ గాంధీ గారిని అంటున్నారు బీసీ కమిషన్ వచ్చింది, బీసీలకు ఏమన్నా చేసిండా? కనీసం పార్లమెంటరీ కమిటీ చేసిండా? ఇప్పుడు కేంద్రంలో బీసీ మంత్రులు ఎంత శాతం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత శాతం చెప్పండి, మీరే చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు 1994లో జూలై 25లో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వము చిమన్భాయ్ పటేల్ జనతాదళ నుంచి గెలిచి కాంగ్రెస్ మెరిటేయండు. మొత్తం అంటే టోటల్స్కి పోయి మెరిటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండు. ఆయన 95 ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో మోడీ కమ్యూనిటీ ఓట్లు కొట్టాలని మోడీ కమ్యూనిటీ బీసీలో చేర్చింది కాంగ్రెస్ వాళ్ళు. గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం చిమన్భాయ్ పటేల్ మీకు నెట్ల కూడా చూపిస్తా. ఇది అమిత్ షా గారు కూడా ఇంతకుముందు చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మోడీ ముఖ్యమంత్రి అయినాక ఆయన మార్చుకున్నట్టు. నోరు తెరిస్తే అబద్ధాలే. అప్పుడు కవిత బెయిల్ వస్తే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది కాబట్టి వచ్చింది బెయిల్ అంటే సుప్రీంకోర్టు చివాట్లు పెడితే క్షమాపణ చెప్పిండు. ఆ అవసరానికి మళ్ళీ బెయిల్ ఇప్పించిన వాళ్ళు అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ సీనియర్ లీడర్, మళ్ళీ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడైన తర్వాత కవితకు బెయిల్ ఇప్పించిన ఆయన, వాదించిన ఆయన తెలంగాణ నుంచే రాజ్యసభ సభ్యుడు, మళ్ళీ బీజేపీ ఇప్పించిన ప్రాయం. ఇలాంటి నోరు తెరిస్తే పచ్చబద్దాలు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మోడీ తనను తను బీసీ మార్చుకుంది పద్ధతి. మరి రాహుల్ గాంధీ కులం మీద రఘునందన్ అడిగిండు, చెప్పు రాహుల్ గాంధీ కులం మీద, మీ నాయకుడు కదా, ఏ కులము ఏ మతం చెప్పు. వాళ్ళ తాత పాల్సీనా ముస్లిమా, మరి ఈయన ఎట్లా హిందూ అవుతాడు? పోనీ ఏదైనా హిందూ ఫంక్షన్ చేసుకుంటా. మనం ఎప్పుడన్నా సోనియా గాంధీ ఇంట్లో హిందూ పండుగ చేసుకుంటూ చూసినాం, ఆయన చూపిస్తారా ఫోటోలు? రాహుల్ గాంధీ గారు మొన్న కాళేశ్వరు ఉజ్జయిని కాళేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాడు. చేసుకుంటారు వాళ్ళు హిందువులండి. క్రైటీరియా తాత ఎవరు? ఫిరోజ్ గాంధీ కాదు, పార్సీ, ముస్లిం పేరు పార్సీ కూడా వేరే మతం. పార్సీ అనేది హిందూ కాదు, వేరే మతం అది. మరి ఈయన పార్సీ మరి హిందూ అనేది చెప్పుకున్నాడు. ఒకటండి క్రైస్తవ, తాతేమో పార్సీ, ఈయన హిందూ. మీరు చెప్పేది కరెక్ట్ కాదు రామరెడ్డి గారు. పార్సీ అనేది కాశ్మీరీ ఆ ప్రాంతంలో హిందువులో ఒక భాగమే అది కూడా. ఎందుకంటే మీరు దాన్ని ఇంకొక హిందూ అయినా అంటేనే ఏదన్నా ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ గారి ఒకటండి, రాహుల్ గాంధీ గారిది మానవత్వ మతం, ఆయన మానవతావాది. ఆయన ఎలక్షన్ టైంలో మీ మోడీ గారి లెక్క నేను బీసీ అన్యాయం చేయకండి రేపు కులగణన కోసం రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్తే ఏ కులము అని చెప్తాడు. ఆయన కులం కరెక్ట్. ఇప్పుడు మేము కులగణలో కూడా ఒక ఆప్షన్ ఇచ్చినామండి. ఏదైనా మీ స్వతహాగా మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి అని అంటున్నాం. ఎక్కడ కూడా చెప్పదు, మేము చెప్పాలని కాదు. మానవత్వ కులం కాలం ఉందా? మానవత్వ కులం కాలం ఉందా? ఒకటి ఆ కాలం చెప్పనోళ్ళంతా మానవత్వం లేనోళ్ళ. రామరెడ్డి గారు ఒకటి చెప్పని చెప్పకపోవడం అనేది ఎవరిష్టం వాళ్ళదని ఆ విషయం నేను అనట్లేదు. దాంట్లో మీరు 5 సార్లు పైగా 6 సార్లు జనాభా లెక్కలు చేశారు మీ ప్రభుత్వ కాలంలో. మరి ఒక్కసారి కూడా కుల జనాభా తీయలేదే. మిమ్మల్ని ఎవరు ఆపారు? మీరు 13 ఏళ్ళ నుంచి మీరు చేస్తారు. ఇప్పుడు ఎంతమంది మీరు మాట అన్నారు, ఇప్పుడు 12 ఏళ్ళు అయిందండి మీరు చేసి. కానీ పెట్టే ఆ పదం వాడలేము. ఏమైందండి, 55 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో బీసీలు ప్రధానమంత్రి ఎంతమంది అయ్యారు, రాష్ట్రపతులు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 45 ఏళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలించింది, ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు? అందుకని రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ జరిగిన గతాన్ని మొత్తం వారి అనుభవంతో తీసుకొని ఇవాళ భారతదేశంలో
అంటే కాంగ్రెస్ పార్టీ ఆ నుంచి రోజున్న పరిస్థితులను బట్టి ఆ రోజు నడిచిన ఇప్పుడు నడవదని గ్రహించి పరిస్థితుల బట్టి ఇప్పుడు ఏ ఏరియా పోతే ఆకుపచ్చ ఉంటే ఊసర వెళ్ళి ఆకుపచ్చ రంగు మార్చినట్టు మట్టి కలర్ పోతే మట్టి రంగు మార్చి అదే కదా నేను చెప్పేది. అట్లా లేదన్న పరిస్థితులు పరిస్థితులు- మనిషి ఇప్పుడు ఆ రోజు మన అక్షరాస్యత శాతం ఎంత ఉంది భారతదేశంలో? అక్షరాస్యతకి సంబంధం ఏందండి? స్వాతంత్రానికి పూర్వం ఎంత ఉంది, స్వాతంత్ర మనం అనంతరం ఎంత తర్వాతనే ఉంది, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇలా తర్వాతనే ప్రజలు మాట్లాడుకుంటున్నాం. చైతన్యవంతులైనప్పుడు మనం ప్రజా బాటలో నడవాలి కానీ వ్యక్తిగత విషయాల్ని ప్రజల మీద రుద్దొద్దు కదా. అదే కదా మీరు చేస్తున్నది. అది వ్యక్తిగతం కాదు. ఓన్లీ రాహుల్ గాంధీ గారు మీరు ప్రజల్లో వచ్చే ఒక ప్రజల్లో ఏదైతే వస్తుందో దాన్ని తీసుకుంటున్నారు. ఇంకొకటి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఒక బీసీని ప్రకటిస్తుందని చెప్తారా పోనీ? ఇది ఈ ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మన్మోహన్ సింగ్ లాంటి వారు ఒక మైనార్టీని కూడా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు వారు షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి వచ్చిన వారు, వారిని ఇలా ఏఐసిసికి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం మొదటి నుంచి ఉన్నది. ఇక్కడ మీరు రామరెడ్డి గారు చరిత్ర చూడండి, చరిత్ర నడుస్తుంది కదా. అదే మీ చరిత్ర చెప్తాం కానీ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారా మోడీ గారా కాదు, మనకి కేసీఆర్ బయటకు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. ఏది మాట్లాడారు? గ్రామాల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరిపే ఆలోచనలో లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కారణాలతో వాయిదాలు వేస్తూ దాన్ని సాగది. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళే చెప్తున్నారు ఎమ్మెల్యేలే, మనం పోలేని పరిస్థితి ఉంది, ఫెయిల్యూర్ అయినాం అడ్మినిస్ట్రేషన్ హామీలలో. అప్పుడు ఎన్నికల ముందు ఇంటర్వ్యూలు జరిగినాయి, చాలా ఛానళ్ళు అడిగినాయి, మీరు ఎంత అప్పు ఉంది తెలంగాణకు మీకు తెలియదా, మరి ఎట్లా మీకు సాధ్యమైతే అని అడిగితే మేము మంత్రిగా పనిచేసినాం, మమ్మల్ని మీరు చాలా అవమానపరుస్తున్నారు, మాకు తెలియదా అప్పుల సంగతి, మేము ఇన్కమ్ ఎట్లా పెంచుతాం జనరేషన్ అని ఎన్ని మాటలు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పారదర్శకంగానే ఉంది. ఇవాళ ఎక్కడ భయపడే పరిస్థితి లేదు. ఇలా ఓన్లీ బీసీ కులగణన చేసి 6 డిసెంబర్ బీసీలకి కేటాయించాలనే ఒక ఆశయంతో మాత్రమే అది కంప్లీట్ చేయడం కోసమే బీసీ కులగణన చేయాలనే ఆలోచన. ఇలా చరిత్రలో ఏం లేదండి. ఇలా షెడ్యూల్డ్ కాస్ట్ కులగణన దాని వర్గీకరణకు కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే ముందుకు వచ్చి ఇది చరిత్ర. అది సుప్రీంకోర్టు ఆదేశం. మోడీ గారు మిగతా ప్రధానమంత్రి గారు కులగణన ఇవన్నీ విషయాలు పక్కన పెడతాం. ఆయన చెప్పింది ఏంటంటే గ్రామాల్లో వ్యతిరేకత వస్తుందంటే మొన్నటి గ్రామ సభల్లో చూసాము, ఏవైతే ప్రజలకు రైతులకి ముఖ్యంగా వాళ్ళకి రావాల్సిన పథకాలు రాలేదు, రైతు భరోసా కింద మీరు ఇస్తా రెచ్చగొడుతున్న చాలా మంది ఉన్నారండి. గతంలో మీరు కూడా అవే చేశారు. మేము అట్లేం లేదు. ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత ఉందో ప్రజలు ఎక్కడి నుంచి అయితే ఉన్నారో ప్రజలు కోరుకుంటే చేయటం తప్ప ఇప్పుడున్న నాయకత్వం ఉన్న పరిస్థితుల్లో మొన్న తేట తెల్లమైంది. ఏదైతే మిర్చి యార్డు ఉందండి ఖమ్మం మిర్చి యార్డులో ధర గురించి కేటీఆర్ ఒకటి పెట్టిండు ట్విట్టర్లో. ఆ పెట్టిన దాన్ని ఆయన 2018లో జరిగిన సంఘటనని పెట్టి, అంటే వీళ్ళ యొక్క విమర్శలు కూడా అట్లనే ఉంటాయి. అవి ఏ బేస్లెస్ టిఆర్ఎస్ బీజేపీ నాయకులు వీళ్ళు కూడా 15 లక్షల కోట్ల నల్లధనాన్ని మేము తీసుకొచ్చి పంచి పెడతాం పేదలకు అన్నారు. 16,000 కోట్లు నష్టం చేసి 2016లో డబ్బు 2000 కోట్ల రద్దు చేసిన టైంలో లక్షల మంది చంపారు వీళ్ళు. యాదగిరి గారు సో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ రావడం కేసీఆర్ రావడం ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు హరీష్ రావు వారు కేటీఆర్ మధ్యన పోటీ నడుచు. హరీష్ రావు నిన్న అన్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు వద్దంటారా, మీరు ఏదంటే మా నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని ఇంకోటి కూడా అంటారు. కేటీఆర్ నాకన్నా చిన్నోడు, నేను పేరు పెట్టి కూడా పిలుస్తాను. మోడీ గారిని మోడీ గారు ఎప్పుడన్నా పోయి ప్రజలకు దొరకకుండా అట్లా ఫామ్ హౌస్ లాంటి ఉంటాడా, ఎప్పుడన్నా ఉంటాడా ఆయన జీవితంలో? మరి అలాంటి ఆయన ఎట్లా పోలుస్తారండి? ప్రతిపక్ష నాయకుని హోదా పెట్టుకుని అసెంబ్లీకి రాడు. ప్రజలకు రావడం ఇప్పుడు రావడానికి కారణం చెప్తున్నాను. పార్టీ పరంగా వాళ్ళని అడిగినప్పుడు హరీష్ గారు మా నాయకుడు కేసీఆర్ గారు అనే చెప్తారు. ఇప్పుడు ఆ మాట అన్నందుకే ఈయన వచ్చిండు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన పోటీ అనేది పబ్లిక్గా వెళ్ళిపోతే పార్టీకి చిలుకొచ్చే కష్టం. కాబట్టి నేను వస్తేనే పార్టీని కాపాడతా.
నేను కూడా పబ్లిక్లో ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ అసెంబ్లీలో 6 నెలలకు ఒకసారి అటెండెన్స్ చేయాలి, లేకుంటే ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోద్ది. ఆ క్లాజ్ ఉంది. అసెంబ్లీకి పోతే బాగుండదు, పబ్లిక్లో కూడా వచ్చినట్టు ఉండాలి. ఆయన బర్త్డే ఉంది, ఈ బర్త్డే ఫోకస్ కావాలి, కేసీఆర్ ఫోకస్ కావాలి, ఆ పబ్లిక్ ప్రజలకు వచ్చినట్టు ఉండాలి, మళ్ళీ అసెంబ్లీకి పోవాలి. ఇవన్నీ కలుపుకొని బర్త్డేలు కొత్త ఏమీ కాదు కదా కేసీఆర్ గారు, సంవత్సరానికి ఒకసారి వస్తాయి బర్త్డే ఎవరికైనా బయటకు రావడానికి. మరి ఆయన వచ్చి 8 నెలలు అయింది, బర్త్డే టైంలో వస్తుంది మళ్ళీ. కాబట్టి ప్రజలకు ఏదైనా ఆపద ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు రారు. బర్త్డే అనేది పక్కన పెడితే వాళ్ళు ఏదైతే సిల్వర్ జూబ్లీ కూడా ఉంది కాబట్టి పార్టీకి సంబంధించి దానివన్నీ కూడా మాట్లాడుకోవడానికి అదే చెప్తున్నా, ప్రజల తరపున ఎంతవరకు మాట్లాడతారనేది మనం మాట్లాడతారండి. మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా ఎక్కువ మాట్లాడతారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఎంత మాట్లాడతారు, రేవంత్ మాట్లాడతారు, కానీ చెయ్యరు మాట. ఇప్పుడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, ఎంటీ వెజిల్స్ మేక్ మచ్ నైస్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నట్టు మాటకారులే. కేసీఆర్ మొదటి మాటకారుతోనే మోసించడు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, రవాణా శాఖ మంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు మంత్రి కొల్లో, ఆ చంద్రబాబు వచ్చి ఏంది బాబు నీ ఫైల్స్ అని మొత్తం అల్మాలు అడిగితే ఇట్లా ముఖముఖం కూర్చున్నాడు. కేంద్రంలో మంత్రి పదవి ఉన్నప్పుడు ఆయన పని చేయాలంటే నాకు ఏ శాఖ లేకుండా చాలు, మంత్రి పదవి ఉంటే చాలు. క్యాబినెట్ శాఖ పీకేశారండి. పొద్దున 12 గంటలకు లేచిపోయేది. ఆయన పరిపాలన రాదు, ఉపన్యాసాలు ఇవ్వడం, ఎలక్షన్లు గెలవడం ఒకటి రెండు. సో అలాంటి ఆయన వస్తే తెలంగాణ అప్పుడే మర్చిపోయారా కేసీఆర్ మీద వ్యతిరేకత. 0 లోక్సభ సీట్లు వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ నమ్మే పరిస్థితి రాదు. అది చెప్పేది. యాదగిరి గారు, రామరెడ్డి గారు అన్నట్టు సరే, గతంలో కేసీఆర్ గారు లోక్సభ ఎలక్షన్ల ముందు ఒకసారి బయటకు వచ్చారు, మళ్ళీ తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు కూడా లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లేకపోతే ఆయన బర్త్డే వస్తుంది కాబట్టి నేను కూడా ఒకళ్ళని ఉన్నాను అని చెప్పుకోవడానికో, లేకపోతే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్య ఎక్కడో చెడిపోతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతోనూ బయటకు వస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ మొత్తానికైతే బయటకు వస్తున్నారు అనేది సరే, ఏ కారణంతో వచ్చినా కూడా ప్రజల పక్షాన ఎంత